మంగళగిరి జామియా మసీదు వద్ద ఖబ్రస్థాన్పై బ్రిడ్జి ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఖబ్రస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన శుక్రవారం శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు యూసుఫ్, మునీర్, ఎండి ఇక్బాల్, మహమ్మద్ రఫీ, అజీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 9 మాసముల నుండి ఖబ్రస్థాన్ స్థలంలో రోడ్డు కానీ ఫ్లైఓవర్ కానీ నిర్మాణం చేయడానికి వీల్లేదని పోరాడుతున్నట్టు సంగతి మీ అందరికీ తెలిసిందే. గత శనివారం మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మా పని తేలిక చేశారు. వారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఫ్లైఓవర్ ఏమిటి, ఈ బ్రిడ్జి ఏమిటి, ఖబ్రస్థాన్లో ఎంత స్థలం పోతుంది అనేటటువంటి విషయాల్ని వారు ఫ్లెక్సీల ద్వారా మంగళగిరి పట్టణ ప్రజలందరికీ తెలియజేసి దానిపైన ఆలోచించేటటువంటి అవకాశాన్ని కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో హిందూ సోదరులు దేవాలయం పక్కన ట్రాఫిక్ పోవటానికి వీల్లేదని అన్నప్పుడు చెన్నై నుండి ఐఐటి నిపుణులు వచ్చి ఇంకా 25 సంవత్సరాల వరకు ఈ గాలిగోపురానికి ఎటువంటి హాని లేదని చెప్పినా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. వారికి హిందూ సోదరులకు ఆ పట్టుదలతో పని చేయించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 9 నెలల నుండి ఈ ఖబ్రస్థాన్ మీద చర్చలు జరుగుతున్నాయి. మేము ప్రతి జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి మసీద్ దగ్గర మేము నిరసన క్రమం తెలియపరుస్తున్నాము. అలాగే ఒకరోజు ర్యాలీ కూడా తీసామండి. దీని గురించి మేము కమిషనర్ గారికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖబ్రస్థాన్ పరిరక్షణ సమితిని ఒక్కసారి పిలిపించి మీరు ఎలా చేస్తారు ఏంటని మాకు క్లారిటీ ఇవ్వండి మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాము. అలాగే లోకేష్ గారు మీకు 2 చేతులు దండం పెడతాను. మీరు ఐటీ మినిస్టరు మంగళగిరి. మొన్న ఒక పాపకి 16 కోట్లు ఖర్చు పెట్టి ఒక వైద్యం వస్తే 10 కోట్లు వచ్చినాయి. 6 కోట్లు మీరు సాయం చేశారు. మంచిది, చాలా వెల్ డన్. నేను ఒకటే కోరుకుంటున్నాను, నారా లోకేష్ గారు మీరు దయచేసి ఇక్కడ సమస్యని ఒక్కసారి మమ్మల్ని పిలిపించి మాట్లాడితే విషయం అంతా మీకు అర్థమైద్ది, మాకు అర్థమైద్ది. మీరు ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నారు, కానీ ఈ సమస్య వచ్చేటప్పటికి 9 ఏళ్ళ నుంచి అసలు మా సమస్య పట్టించుకోవట్లా. ఈనాడు జామియా మస్జిద్ దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం అంటే ఖబ్రస్థాన్లో ఎలివేటెడ్ బ్రిడ్జ్కి వ్యతిరేకంగా చేయడం జరిగింది. దీంట్లో పెద్దలు చాలా విషయాల్ని తెలియపరిచారు. నేనైతే ఒక్క అంశమే మాట్లాడతాను. ఎలివేటెడ్ బ్రిడ్జ్ మధ్యలో 5 అడుగులు వస్తుంది, ఆ ఎండు 0 అవుతుంది అంటున్నారు. అటువంటి ఎలివేటెడ్ బ్రిడ్జ్ కనుక మీరు ఏర్పాటు చేస్తే మీకు శానిటేషన్ సమస్యలు చాలా వస్తాయి. అక్కడ దోమలు రకరకాలైనటువంటి చేరుతాయి, కుక్కలు చేరుతాయి. అక్కడ కుక్కలు చేరినప్పుడు ఎట్లాంటి సమస్యలు వస్తాయి? మా పెద్దల శవాలు అక్కడ ఉంటాయి, మా పెద్దలు అక్కడ ఖననం చేయబడ్డారు, వాళ్ళు శాశ్వతంగా నిద్రపోతున్నారు. అట్లాంటి చోట ఈ రకమైనటువంటి అపచారం, ఈ రకమైనటువంటి వ్యవహారం సరైనదేనా అని చెప్పేసి నేను మున్సిపల్ అధికారులను ఒక్కసారి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీరు మా మత విశ్వాసాలను మా ఆచారాలను గౌరవించండి. మీరు మా ఖబరస్థాన్ జోలికి రావద్దు. మీరు ఇంకా అదనంగా 7 మార్గాలు ఉన్నాయి, ఆ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోండి. ఖబరస్థాన్ని వదిలిపెట్టండి. ఖబరస్థాన్లో ఎటువంటి ప్రజారోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు, అదేవిధంగా శానిటేషన్ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అక్కడ సందర్శకులకు ప్రమాదం ఉంది, అక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు ప్రతిపాదన చేశారో వెంటనే వెనక్కి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలలో డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను.